ఉద్యోగులే జగన్ సర్కార్ని వ్యతిరేకించారు. వాళ్ళ ఇంపాక్ట్ చాలా గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది. నేను ఎన్నోసార్లు చెప్పా, తన దగ్గరికి పనికొచ్చిన వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం బాగాలేదబ్బా ఏం చేద్దాం అని మాట్లాడితే ఏమవుతుంది? ఆరోగ్యశ్రీ బిల్లులు రానప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రులు ప్రభుత్వం సరిగ్గా చేయకపోతే మేమేం చేయాలి అని అడిగితే ఏమవుతుంది? ఆపరేషన్ జరుగుతుంది, ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇంటికి వెళ్తారు. కానీ ఈ ప్రభుత్వం బాగాలేదంట అనేది మైండ్లో పడుతుంది. వ్యాపారస్తులు అక్కడ అమ్ముతూ రేట్ ఎట్లా ఉంది, ఏం చేయమంటారు ప్రభుత్వం ఎట్లుంటే అంటే ఏమవుతుంది? ఇలాంటి వ్యతిరేకత గురించి ఎన్నోసార్లు నేను ప్రస్తావించాను. సరే, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాడికి అందులో ఉన్నటువంటి సూక్ష్మం ఏదైతే చెప్తామో అది నచ్చదు. వాళ్ళని గురించి పాజిటివ్గా మాట్లాడింది మాత్రమే ఫీల్ అవుతారు. నెగిటివ్గా మాట్లాడితే తట్టుకోలేరు లేదా నిర్లక్ష్యం చేస్తారు. అదే జరిగింది. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లు చూస్తే తాజాగా తెలుగుదేశం అంటే ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీకి 57% పోస్టల్ ఓట్లు పడ్డాయి. వైసీపీకి కూడా 28% పడ్డాయని సంతోషపడతారు వాళ్ళు. ఇంత జరిగినా కూడా ప్రభుత్వ ఉద్యోగులకు 28% తమకేశారు అని సంతోషపడే పరిస్థితి ఉంటుందేమో వాళ్ళు. ఇప్పుడు పడ్డది వాళ్ళకన్నీ. కాంగ్రెస్ పార్టీకి 6% పడ్డాయి. ప్రత్యేకించి శ్రీకాకుళంలో అయితే కూటమికి 73.32% వచ్చినాయి. ఒంగోలులోనే కాస్త పోస్టల్ బ్యాలెట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వచ్చిన 36.33% వచ్చినటువంటి పరిస్థితి ఉంది.